అందరికీ నమస్కారం. ఈరోజు మన యువగలం ప్రదాత నారా లోకేష్ బాబు గారు నేటికి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మన కావలి శాసనసభ్యులు పేదల పాటు పెంచింది బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి నిరంతర శ్రమజీవి రోజుకి నారా చంద్రబాబు నాయుడు 24 గంటలకి ఇష్టపడుతున్న రాష్ట్రం కోసం, అదేవిధంగా కావలి నియోజకవర్గాల కోసం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలు సాధిస్తూ నారా లోకేష్ కి విధేయుడిగా ఉండి మన కావలి నియోజకవర్గానికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నటువంటి ఘనత మన కావ్య కృష్ణారెడ్డి గారికి దక్కింది. అలాంటి ఎమ్మెల్యే గారు కావలి నియోజకవర్గంలో ఉన్నందుకు కావలి పట్టణ తరఫున మేమందరూ హర్షిస్తున్నాము. హర్షత్వాన రేఖలతో అభినందిస్తున్నాం. ఈ రోజు మన ఇంద్రమ్మ కాలనీలో గత 10 సంవత్సరాలుగా పరిపాలించిన ఎమ్మెల్యేలు ఈ రోజు ఇంద్రమ్మ కాలనీలో ఒక రోడ్డు వేయలేదు. అలాంటిది ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మేము ఇంద్రమ్మ కాలనీకి రోడ్డు వేస్తాను అని చెప్పిన మాట ప్రకారం మా ఇంద్రమ్మ కాలనీ ప్రజలకి రోడ్డు వేసిన ఘనత కూడా మన కావ్య కృష్ణ గారికి దక్కుతుంది. ఈ రోజు ఎక్కడ పెట్టినా 43 కోట్ల రూపాయలతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అది చెందింది. అలాంటి ఎమ్మెల్యే గారు మన కావలి నియోజకవర్గానికి ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి నారా చంద్రబాబు నాయుడికి విధిగా ఉండి లోకేష్ బాబుకి దగ్గరగా ఉండి ఇలాంటి పథకాలు తీసుకురావడం కూడా ఆయనకి దక్కిందని మేము ఆయనకి మనసారి ఆయన వెంట మేము నడుస్తాం. ఆయన 100 వేస్తే ఆయన వెంట మేము నడుస్తూ ఉంటాం. ఇదే విధంగా కావలి నియోజకవర్గానికి 30 సంవత్సరాలు ఏకదాటిగా కావ్య కృష్ణ గారు ఉండాలని మేము మనసారి కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో సూర్యుడికి సెలవు ఉండదు, చంద్రుడికి నిద్ర ఉండదు. కావలి నియోజకవర్గానికి సముద్రానికి అర్థం ఉండదు. కావలి నియోజకవర్గానికి కొత్త కావ్య కృష్ణారెడ్డి గారికి 2029 కాబోయే ఎమ్మెల్యేలు మేము గర్విస్తున్నాం.